హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో తినడానికి స్నాక్స్ అయిపోతే స్నాక్స్ కొనుక్కుందామని చెప్పి మా క్యాంటీన్కి వెళ్ళాను. మోక్ష కోసం వాళ్ళ డాడీ తెచ్చిపెట్టిన స్నాక్స్ మొత్తం అయిపోయి ఇప్పుడు ఒకటి మేము వెళ్ళి తెచ్చుకోవడమే. మోక్షకి బిస్కెట్స్ అన్నా, ఐస్ క్రీమ్స్ అన్నా, అలాగే గులాబ్ జామ్ అన్నా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసమనే మోక్ష అల్లరి చేసినప్పుడు చెరుకుటి చేతిలో పెడదామని చెప్పి ఈ స్నాక్స్ అన్ని కొని తెచ్చుకున్నాను. మన ఇంటి దగ్గర ఏదైనా కిరాణా సామాన్ అయిపోయింది అనుకోండి, సపోజ్ వంట వండేటప్పుడు కారం కానీ, పసుపు కానీ, సాల్ట్ కానీ ఇలా అయిపోయింది అనుకోండి, పరిగెట్టుకుని వెళ్ళి కిరాణా స్టోర్ కి వెళ్ళి ఆ ఐటమ్ తెచ్చుకుని యూజ్ చేసుకుంటాం. అదే ఇక్కడ అనుకోండి ఆ ఆప్షనే ఉండదన్నమాట. ఉంటే క్యాంటీన్స్ ఉంటాయి, లేకపోతే కాంప్లెక్స్ ఉంటుంది. మనకి ఏ వస్తువు కావాలన్నా సరే అక్కడికే వెళ్ళి తెచ్చుకోవాలి. వాటికేమో టైమింగ్స్ ఉంటాయి, పలానా ఈ టైంలో ఓపెన్ ఉంటుంది, పలానా ఈ టైంలో క్లోజ్ ఉంటుంది అని చెప్పి. ఇక్కడ మనకు కావాల్సిన వస్తువు అంత వేగంగా రాదనమాట మన దగ్గరికి. సపోజ్ మనం వంట చేసేటప్పుడు సాల్ట్ అయిపోయింది అనుకోండి, అది మన దగ్గరికి వచ్చేసరికి మన వంట అయిపోద్ది అనమాట. అలా ఉంటది ఇక్కడ సిచ్యువేషన్. అందుకోసమని ఇక్కడ అందరూ ఒక నెలకు కావాల్సిన సామాన్లన్నీ ఇంట్లో పెట్టుకుంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే క్యాంటీన్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి బిల్లు బారెడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ స్నాక్స్ కొన్నాను కదా, వీటన్నిటికి 1200 అయింది.